హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము గొర్రెలు ఈతేయడానికి చెరువులోకి పోయినాం అన్నమాట. అదో చెరువు ఇది. చెరువులోకి అన్నీ దొరికొచ్చి కుప్పతోలు ఉన్నాము. మా అమ్మ మా నాయన మా అల్లుడు వచ్చాము. మా నాయన అంతటా దిగేసి చెరువులో గొర్రెని పట్టుకొని ఈతేస్తా ఉన్నాం అన్నమాట. అంటే మంచిగా నీట్గా కడుక్కోవాలా. కడుక్కొని మనం దాన్ని రీఫ్రెష్గా బాగా మంచిగా స్నానం చేయించాలన్నమాట. అట్లా ఒక్కొక్క గొర్రె మా నాయన తీసుకోపోయి కడిగిస్తూ ఉన్నాడు. వదిలేసిన తర్వాత ఈత కొట్టుకొని జమ్మని వచ్చేస్తూ ఉన్నాయి బయటికి. మా అల్లుడు మీద ఒక గొర్రెని తీసుకుపోయి మా నాయనకి ఇస్తా ఉన్నాడు. అదో చూడండి ఒకసారి. ఇవే మా గొర్రెలన్నీ ఒక 20-30 దాకా గొర్రెలు ఉన్నాయి. సో ఈ చుట్టూ ఈ చెరువు ఇది. నేను పెద్ద చెరువు అని వీడియో తీసాను చూడండి. ఆ చెరువు ఇది. ఇప్పుడు నీళ్ళు అయితే బాగా ఎండిపోయినాయి. ఎండిపోవడం వలన నీళ్ళు తగ్గిపోయి గుంటలకు వచ్చేసినాయి. ఈ గుంటలలో బాగున్నాయని చెప్పేసి మా నాయన ఆ గుంటలోకి దిగినాడు. దాంతోపాటు మా నాయన ఒక సబ్బు, అంటే గుడ్లతో కుంటల సబ్బు, ఆ సబ్బు ఒకటి తెచ్చుకున్నాడు. ఆ సబ్బు ఒకటి తెచ్చుకొని ఆ సబ్బుతో బాగా రుద్ది కడిగినాడు మా నాయన. మా గొర్రెలన్నీ తలతలా మెరిసిపోతా ఉన్నాయి. ఒక చూడు సర్ఫ్ సబ్బు జోబులను తీస్తాడు మా నాయన. ఇప్పుడు ఒక జోబులో పెట్టుకున్నాడు. అంటే గట్టి మీద పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి జోబులో పెట్టుకున్నాడు. మా నాయన జోబులో నుంచి సబ్బు తీసినాడు. సబ్బు తీసి దాన్ని రుద్దుతాడు చూడండి. ఇప్పుడు కసమని రుద్దాడు. అదో మాతో పాటు ఇంకో బ్యాచ్ గొర్రెలు కూడా వచ్చినాయి. ఆడ దొరుకుని వాళ్ళు అక్కడైతే పక్కన అయితే వేస్తూ ఉన్నారు. అదో సబ్బేసి మా నాయన రుద్దుతా ఉన్నాడు అన్నమాట. దాన్ని ఆ విధంగా రుద్దుకోవాలా. రుద్దుకుంటే మంచిగా దానికి పట్టిన గీడ మొత్తం మురికి మొత్తం పోతుంది. ఆ విధంగా మనం నీట్గా బాగా రుద్దుకొని కడుక్కుంటే బాగుంటాయి గొర్రెలు, నీట్గా ఉంటాయి. సో ఇక కొన్ని కడిగిన గొర్రెలు ఇటు పైన వచ్చేస్తున్నాయి. కొరవేమో ఎదురు చూస్తూ ఉన్నాయి. పొద్దున్నే పోయినాము అన్నమాట. అంటే 7-6:30 ఆ టయానికి పోయినాము. ఆ టయానికి పోకపోతే మళ్ళీ మేతలకు పోవాలి 10 గంటలకి. అందుకని చెప్పేసి పోయి కడిగినాము. మంచిగా కడిగినాము మేము ఈరోజు. మన ఆయన స్నానం చేసినట్టు చేపిస్తున్నాడు వాటికి. మనం కాదా స్నానంగా చేస్తాం చూసారా, ఆ విధంగా స్నానం చేపిస్తున్నాడు మన ఆయన వాటికి. అవి జమ్మని ఈత కొట్టుకొని వచ్చేస్తూ ఉన్నాయి బయటికి. అది విషయము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు విషయాలు ఏం చెప్పాలంటే చాలా చెప్పాలని ఉన్నది, కానీ ఏం చెప్పలేకున్నాను. అది మందల ఈ విధంగా అయితే మా ఆయన వదిలేసినాడు. ఆ నుంచి అది చిన్నగా ఈత కొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈత కొడితే మంచిది గొర్రెలకు కూడా మనుషులకు కూడా. ఎందుకంటే అన్నీ బాడీ బాగా ఊగుతాయి కాబట్టి. అందుకని చెప్పేసి తర్వాత వచ్చేసి మా అమ్మ నిలేస్తూ ఉన్నది. ఈడ మా అల్లుడు ఒక్కొక్కదాన్ని తీసుకుపోయి వదిలిపెడతా ఉన్నాడు. నేనేమో కూర్చొని వీడియో తీసుకుంటా ఉన్నాడు. అంటే నేను కూడా ఒక పక్క కాపలా కాసి ఉండానులే, దాని గురించి కాదు. నేను ఈ పక్కకుండా కూర్చొని బండి మీద కూర్చొని వీడియో తీసుకుంటా ఉండా. ఒక్కొక్కటి తీసుకుపోయి వాళ్ళు కడగతా ఉండరు. మా గొర్రెలు ఆలోచిస్తూ ఉన్నాయి. అయ్యి మాకు ఈరోజు స్నానం చేస్తున్నాం అని చెప్పేసి. ఈరోజు ఆదివారం కాబట్టి స్నానం వేయించినాం అన్నమాట. మామూలుగా అయితే 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి స్నానం చేపిస్తాం అన్నమాట. ఆ తర్వాత వీటికి చూడండి బాగా మంచిగా ఈది ఉంటూ వచ్చేస్తున్నాయి. దొరకట్లేదు. అయ్యో నేను చేయనంటే నేను చేయను అంటున్నాయి స్నానం అయ్యి. చూడండి మా ఊడు ఎట్లా ఒక్కపోతున్నాడో. అవి దిగనంటున్నాయి లోపలికి. మనం కాదా చిన్నప్పుడు స్నానం చేయమంటే చేయకుండా వెళ్ళిపోతాం చూసారా, ఏడస్తాం చూసారా, ఆ విధంగా అవి కూడా నేను చేయనంటే చేయను అంటున్నాయి. కానీ ఒప్పుకోవట్లేదు మన ఆయన. వెనకాల కాలు పట్టుకొని లోక్కని పోతా ఉన్నాడు నీళ్ళలోకి. అది ఇంకో ఆయన పక్క వేస్తూ ఉన్నాడు. వాళ్ళ గొర్రెలకి ఈత వేస్తూ ఉన్నాడు. వాళ్ళ గొర్రెలు మంచిగా మాట వింటూ ఉన్నాయి. అసలు మా ఈ మాట వినట్లేదు ఫ్రెండ్స్, ఎందుకో కానీ నా మాట వినట్లేదు. అందుకని చెప్పేసి అన్ని గుట్టగా తొలింది మా అమ్మ. అమ్మన అన్నీ ఒక్కొక్క దాన్ని తీసుకుపోయి వదిలినాడు. కొన్ని స్నానం చేసి వచ్చినాయి, కొన్ని స్నానం చేయలేదు. అట్లాగే అడవి మొత్తానికి ఒక రాజు ఉన్నట్టు మా గొర్రెలు మొత్తానికి ఈడే మగోడు. ఈడే పొట్టేలు, మా పొట్టేలు అది. ఆ పొట్టేలను అయితే కిందకి లోపల దింపి కడతా ఉన్నాడు మా నాయన. ఇంతకుముందు మాకు ఇంకో పెద్ద పొట్టేలు ఉండింది, భలే ఉండింది అది. దాన్ని అమ్మేసినాం బాగలేక. అదైతే సూపర్ పొట్టేలు. మనిషి పక్కన పోతే కుమ్మేస్తుంది అనమాట. సో దాని పిల్ల ఇది పర్వాలేదు. ఇది కూడా ఇది చిన్నపిల్లని, ఇంకా పెద్దది కాలేదు. సో ఇదైతే మేము వదులుకున్నాము. అన్నీ స్నానం చేసి రెడీగా ఉన్నాయి. పిల్లలతో సహా మంచిగా స్నానం చేసినాయి. ఆ పిల్లలు మొత్తం చలి కొనకతా ఉన్నాయి అన్నమాట. కొన్ని ఇదిలించుకుంటూ ఉన్నాయి, కొన్ని పడుకొని ఉన్నాయి. ఏం చేయాలి అర్థం కాక ఓట్లకే కొన్ని అయితే లేచిపోతూ ఉన్నాయి పక్కకి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే అదో నేను చెప్పినాను కదా, ఆ పక్క 2 ఈతలు వేస్తారని. ఆయన అన్ని గుర్రెలు కడిగినాడు. ఒక గుడి చెక్కట్లే ఆయనకి. చెక్కకపోతే లెక్క దాన్ని ఎంటాడి పడతా ఉన్నాడు అన్నమాట. దాన్ని ఆ విధంగా ఎంటాడి పట్టడం వల్ల అలసిపోయి కాసేపు అదే ఆగిపోద్ది. మా నాయన మీద ఈత వేసుకుంటా ఉన్నాడు దాన్ని. ఇదే సందిని మా అల్లుడు మునగతా ఉన్నాడు దాంట్లో. ఏం కాదు, మునిగితే మంచిదేను. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో అయిపోయింది. మొత్తం కడిగేసినాము. అన్నీ తెల్లగా కనబడుతున్నాయి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇవి కూడా అయిపోయినాయి, అన్నీ కడిగాను. ఓకే.